లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపైన ఏఐసిసి ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లుగా సమాచారం. ఈ నెలాఖరుకు లేదంటే జూలై మొదటి వారంలో విస్తరణ ఉండవచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇక సీనియర్ నాయకులు, ముఖ్యులు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. ఇక మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా మరికొందరు చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మరో 6గురిని కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుతం 4గురికి అవకాశం ఉండవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ సమీక్షా సమావేశాలకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెడీ అవుతా ఉన్నారు. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మాత్రం పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులను తీసుకుంటారో దాన్ని బేరుజు వేసుకునే మంత్రివర్గ విస్తరణ చేయవచ్చనే ఆలోచనతో కూడా ఏఐసిసి అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడంతో కూడా ఆ మంత్రివర్గ విస్తరణ కూడా ఆలస్యమైంది. ప్రస్తుతం సీఎం తో కలుపుకొని కూడా ఇటు సీఎం కాకుండా 11 మంది మంత్రివర్గ విస్తరణలో ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇంకా 6గురు కొత్త మంత్రులకు కూడా స్థానం ఉన్న నేపథ్యంలో కూడా సామాజిక సమీకరణలో భాగంగా కూడా వ్యక్తులు ఖరారు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కూడా ఏ ఒక్క మంత్రి కూడా మంత్రివర్గంలో లేరు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మొదటగా మాత్రం ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వారికి ఈ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకేసారి 6గురిని ఫిలప్ చేయాలి, లేదంటే మొదటగా 4గురికి మంత్రి పదవిలో ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత మరో 2ని తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఇటు ఏఐసిసి హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రివర్గ విస్తరణపై కూడా ఏఐసిసి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశమయ్యారు. మరోసారి కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 4 గంటలకు కూడా కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో కూడా దీనిపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ఇటు ఉమ్మడి ఆంధ్రాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అందరి మన్ననలు పొందినటువంటి వెడమ బొజ్జ వీళ్ళిద్దరిలో కూడా ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. వీళ్ళు తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ఏఐసిసి హైకమాండ్ ని కలిసి కూడా తమకు స్థానం కల్పించాలని కోరుతా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ కు సంబంధించి కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా దాదాపు బెడుతూ ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. తను మాజీ మంత్రి కావడం, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉండడం కూడా ఇందుకు కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. అదే విధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి మల్రెడ్డి రంగారెడ్డికి కూడా దాదాపు మంత్రివర్గంలో ఖాయం అన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే మొదటి మంత్రివర్గంలోనే ఇతని పేరు ఉండాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా సెకండ్ విడతలో కూడా ఖచ్చితంగా స్థానం కల్పిస్తా అనేది కూడా ఒక భరోసా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉన్నా కానీ ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డికి వస్తుందన్న ఆశతో ఉన్నాడు. ఇప్పటికే ఏఐసిసి అధినేతలతో పాటు ఇటు
సీఎం రేవంత్ రెడ్డి అండదండలు కూడా మల్రెడ్డి రంగారెడ్డికి ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో బెర్తు కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నారు. ఒకరు కోమటిరెడ్డి వెంకరెడ్డి, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీరిద్దరు ఉన్నప్పటికీ మరోవైపు కోమటిరెడ్డి సొంత సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే తను ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కోసం అడుగుతా ఉన్నాడు. తను బీజేపీ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలోనే అసూరెన్స్ ఇచ్చినట్లుగా కూడా సన్నిహితులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల లోక్సభ ఎన్నికలు వచ్చిన సమయంలో కూడా భువనగిరి క్యాండిడేట్ ను గెలిపించుకొని వస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని కూడా ఒక భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో భువనగిరి అభ్యర్థి గెలుపు కృషిలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కన్ఫర్మ్ అనేది చెప్పుకుంటా ఉన్నాడు. ఒకవేళ మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోతే పిసిసి అధ్యక్ష పదవి అయినా ఇవ్వాలనేది చూస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా మరోవైపు ఇటు మైనార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా రాష్ట్ర కేబినెట్ లో కూడా మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబీర్ అలీతో పాటు ఇటు అమీరుల్లా ఖాన్ కూడా చర్చిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా లోక్సభ ఎన్నికలకు ముందు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముదిరాజులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తా అనేసి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తన సొంత జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించిన మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరు కూడా మంత్రివర్గంలో స్థానం కోసం మాత్రం చర్చిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూడాలి మరి మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో మరికొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది. ఇప్పటికే రేపు మంత్రివర్గ సమావేశం ఉండబోతా ఉంది. అదేవిధంగా ఈ నెల చివరిలో కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల చివరి వరకు అవసరమైతే అసెంబ్లీ సమావేశాల ముందే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. వారి నుంచి కూడా ఎవరినైనా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీ అయినటువంటి బల్మూరు వెంకట్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ కూడా మంత్రివర్గంలో స్థానం కోసం మాత్రం వేచి చూస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.